కన్నీళ్లను దిగమింగుకొని కష్టాల సుడిగుండంలో ఈదుకుంటూ వెళ్లిన ఒక తల్లి, ముగ్గురు కూతుళ్ల కథ ఇదే. విధి ఆ కుటుంబాన్ని నడి రోడ్డుపై నిలబెడితే ఆ చీకట్లోనే ఒక అద్భుతమైన రాగాన్ని సృష్టించింది ఆదోని ఆడబిడ్డ. మహిళ తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించింది. ఆన్లైన్లో ఒక ఆయుధంగా మార్చుకుని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మునగలశెట్టి పావని. మొబైల్ ఫోన్లతో నేటి యువత సమయాన్ని వృధా చేసుకుంటున్న ఈ రోజుల్లో ఇంటర్నెట్ను తన ఎదుగుదలకు ఎలా వాడుకోవచ్చో నిరూపించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. అసలు ఎవరి పావని? ఆమె గిన్నిస్ రికార్డ్ వెనుక ఉన్న ఆ సక్సెస్ స్టోరీ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మునగలశెట్టి పావనిది ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం. కంటికి రెప్పలా చూసుకునే తండ్రి అకాల మరణంతో ఆ కుటుంబం ఒక్కసారిగా రోడ్డున పడింది. దిక్కుతోచని స్థితిలో ఆ ముగ్గురు కూతుళ్లకు తల్లే తండ్రిగా ధైర్యం చెప్పింది. చిన్న ఉద్యోగం చాలీచాలని జీతంతోనే ముగ్గురు కూతుళ్లను ప్రయోజకులను చేయాలనుకుంది. తల్లి పడుతున్న కష్టాన్ని కళ్లారా చూసిన పావని ఉద్యోగం చేస్తూ తల్లికి అండగా నిలబడాలనుకుంది. అందుకోసం చేతిలో ఉన్న ఇంటర్నెట్ను వరంగా మార్చుకుంది. తనకు చిన్నప్పటి నుంచి ఇష్టమైన మ్యూజిక్ను ఆన్లైన్ ద్వారా నేర్చుకుంది. ఓవైపు చెన్నైలో ట్రైనింగ్ మేనేజర్గా బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు కీబోర్డ్ వాయించడంలో అద్భుతమైన పట్టు సాధించింది. రికార్డు నా పెద్ద కూతురు మునగలశెట్టి పావని తెచ్చుకోవడం చాలా గర్వంగా ఉంది. ఆమె చిన్నప్పటి నుంచి చదువుకునే వయసు నుంచి చాలా గేమ్స్ కానీ చెస్ దాంట్లో కూడా చాలా మెడల్స్ తెచ్చుకుంది. ప్రతి గేమ్స్లో కానీ ఆమె చాలా మెడల్స్ కానీ అవన్నీ తీసుకొచ్చుకుంది. ఇప్పుడు కూడా ఆమె ఉద్యోగం చేసుకుంటూ నైట్ డ్యూటీ చేస్తూ ఉదయం రెస్ట్ తీసుకోకుండా కొంచెం ఆమె దీనికి కేటాయించి నేను వద్దన్నా కానీ కొంచెం రెస్ట్ తీసుకోమన్నా కానీ ఆమె పట్టుదలతో ఈ యొక్క కీబోర్డుకు సంబంధించినటువంటి మ్యూజిక్ దాంట్లో పార్టిసిపేట్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ తెచ్చుకోవటం నాకు చాలా గర్వంగా ఉంది. మా కూతురు పెద్ద కూతురు తీసుకొచ్చుకోవటం కూడా నాకు చాలా గర్వంగా ఉందని సంతోషిస్తున్నాను. పావని పట్టుదలకు హైదరాబాద్లోని హల్లల్ మ్యూజిక్ స్కూల్ ఒక అద్భుతమైన వేదికను అందించింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లక్ష్యంగా నిర్వహించిన ఒక భారీ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఆమెకు దక్కింది. ప్రపంచవ్యాప్తంగా 22 దేశాలకు చెందిన 2000 మంది కీబోర్డు కళాకారులు ఒకే వేదికపైకి వచ్చారు. వీరంతా కలిసి ఏకధాటిగా గంట పాటు కీబోర్డ్ వాయించి ప్రపంచాన్ని మంత్రముగ్ధుల్ని చేశారు. ఈ మహత్తర ఘట్టం అంతర్జాతీయ స్థాయిలో విశేష ఆదరణ పొందింది. 2000 మంది వాయించడం ఒక ఎత్తైతే అందులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేయడం నిర్వాహకులకు పెద్ద సవాల్గా మారింది. ఎంతో కఠినమైన వడపోత తర్వాత కేవలం 777 మంది ప్రతిభావంతులైన కళాకారులను మాత్రమే గిన్నిస్ రికార్డ్ విజేతలుగా ప్రత్యేకంగా ఎంపిక చేశారు. ఆ 777 మంది జాబితాలో మన తెలుగు అమ్మాయి ఆదోని బిడ్డ మునగలశెట్టి పావని చోటు దక్కించుకోవడం విశేషం. కేవలం ఆన్లైన్ ద్వారానే నేర్చుకుని ఈ స్థాయికి చేరడం అక్కడున్న అంతర్జాతీయ నిపుణులను సైతం ఆశ్చర్యపరిచింది. ఈ చరిత్రాత్మక విజయానికి గుర్తింపుగా మే 29న హైదరాబాద్ గచ్చిబౌలిలోని విక్టరీ ఆడిటోరియంలో గిన్నిస్ అచీవర్స్ మీట్ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేదికపై హల్లల్ మ్యూజిక్ స్కూల్ వ్యవస్థాపకులు అగస్టిన్ దండెంగి చేతుల మీదుగా పావని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ను అందుకున్నారు. సర్టిఫికెట్ చేతబట్టుకుని స్టేజ్ పై నిలిచిన పావని కళ్లల్లో తాను పడ్డ కష్టం, తన తల్లి చేసిన త్యాగాలు విజయపు కాంతులుగా మెరిశాయి. ఎలాంటి మద్దతు లేకపోయినా కేవలం సంకల్పం ఉంటే ఇంటర్నెట్ ద్వారా ప్రపంచ రికార్డులను సైతం బద్దలు కొట్టవచ్చని పావని నిరూపించింది. ప్రస్తుతం చెన్నైలో మేనేజర్గా బాధ్యతలు చూసుకుంటూనే సంగీత ప్రపంచంలో ఆమె సాధించిన ఈ విజయం ఆదోని ప్రజలకే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్కు గర్వకారణంగా నిలిచింది. స్మార్ట్ ఫోన్లను కేవలం కాలక్షేపానికి మాత్రమే వాడే నేటి యువతకు మునగలశెట్టి పావని ఒక సరికొత్త దిక్సూచి. ఎందరో మహిళల ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం.
చెన్నైలో ట్రైనింగ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను, కానీ గత 6-7 మంత్స్గా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ అలానే మేము హలల్ మ్యూజిక్ ద్వారా స్కూల్ ద్వారా మేము కీబోర్డ్ నేర్చుకొని గిన్నెస్ వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ ట్రై చేసి దాన్ని అఫీషియల్గా రికార్డ్ సంపాదించుకున్నాము. ఇది స్కూల్ ద్వారా మాకు సాధ్యమైంది. ఇందులో February 2 జొరాస్ట్రియన్ క్లబ్ సికింద్రాబాద్లో మేము ఒక 2000 మంది 22 దేశాల నుంచి వచ్చిన అందరూ కలిసి సరళీస్వరాలు ఒక గంట సేపు మేము వాటిని ప్లే చేసి మేము రికార్డ్ అందరూ కలిసి ఒకే రీతిగా ప్లే చేయడం ద్వారా మేము అందరు దీన్ని సంపాదించుకోవడం జరిగింది. కానీ అందులో 2000 మందిలో 7707 మంది 77 మంది 777 మెంబర్స్ దీంట్లో అచీవ్ చేయడం జరిగింది రికార్డ్. అందులో ఆదోని నుంచి నేను ఎంపిక అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. వర్క్ చేసుకుంటూ ఇలాంటివి కొత్తవి నేర్చుకోవాలనేది ఎప్పటి నుంచో నా ఆశ. సో ఎప్పుడూ ఒకే దాని మీద ఒక కాన్సన్ట్రేషన్ ఉండకోకుండా వేరేవి కూడా నేర్చుకుంటూ మనం ముందుకెళ్ళాలా అనేది నాకు ఎప్పటి నుంచో ఉంది. అదేవిధంగా ఇది కూడా ట్రై చేయడం జరిగింది. అండ్ ఇది కూడా మంచిగా సాధ్యమైంది అచీవ్ చేయడానికి. సో దీన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. చూసారుగా, కష్టాలు వచ్చాయని కుంగిపోకుండా ఉన్న వనరులనే పెట్టుబడిగా మార్చుకుని గిన్నిస్ రికార్డ్ స్థాయికి ఎదిగిన పావని కథ నిజంగా ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. తల్లి తపనకు తగ్గట్టుగా కూతురు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చి ఆ తల్లి రుణం తీర్చుకుంది. పావని మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.